ఒలింపియాడ్ 45వ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఫిడే ఛాంపియన్షిప్లో భారత టీమ్స్ విజయ దుందుబి మోగించాయి. బుడాపెస్ట్లో జరిగిన ఈ చెస్ ఒలింపియాడ్లో ఇండియాని బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేకపోయారు. మొత్తం మన టీమ్స్ అన్నీ కూడా 44 గేమ్స్ ఆడితే కేవలం ఒక్క గేమ్లోనే ఓడిపోయారంట. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ గెలుచుకుంటూ వచ్చారు. ఇండియా డబుల్ గోల్డ్ ఓపెన్ సెక్షన్లో, ఉమెన్స్ సెక్షన్లో రెండిట్లో కూడా ఇండియా గోల్డ్ సాధించింది. అంతేకాదు ఇండివిజువల్గా 4 మెడల్స్ సాధించింది భారతదేశం అన్నమాట. అసలు ఈ చెస్ ఒలింపియాడ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్దది. 2022లో చెన్నైలో నిర్వహించారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఫిడే ఇంటర్నేషనల్ చెస్ ఒలింపియాడ్ అనేది జరుగుద్ది అనమాట. అంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ వల్ల చెస్ ఒలింపియాడ్ జరుగుద్ది. ఈసారి భారతదేశం కంప్లీట్గా అసలు అందరినీ కూడా స్పెల్ బౌండ్ చేసింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారంటే మన పర్ఫార్మెన్స్కి. యాక్చువల్లీ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ చెస్ ఒలింపియాడ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనమాట. 2018 తర్వాత ఒక దేశం 2 టైటిల్స్ ఓపెన్ సెషన్లో, ఉమెన్లో రెండిట్లో గెలవటం ఇదే ఫస్ట్ టైం అంట. అండ్ దాంతోపాటు ఇండియా 3వ దేశం, 2 టైటిల్స్ గెలుచుకున్న 3వ దేశం అంట. సోవియట్ రష్యా, చైనా తర్వాత ఇండియానే 2 టైటిల్స్ ఉమెన్ సెక్షన్లో, ఓపెన్ సెక్షన్లో గెలిచింది ఇండియానేనంట. ఈ మొత్తం చెస్ ఒలింపియాడ్లో ఇండివిజువల్ ప్లేయర్ సంగతి కంప్లీట్గా చూస్తే గుకేష్ దొమ్మరాజు ఈయన పర్ఫార్మెన్స్ 9 out of 10 పాయింట్స్, పర్ఫార్మెన్స్ రేటింగ్ ఇంది 3056, 9 out of 10 పాయింట్స్ అంట. మొత్తం చెస్ ఒలింపియాడ్లో పాల్గొన్న వాళ్ళు ఇండివిజువల్ ప్లేయర్గా బెస్ట్ రేటింగ్ కూడా ఇండియానే, గుకేష్ దొమ్మరాజు అని చెప్పి. ఇలా మనం చాలా అద్భుతాలు సాధించాం ఈ ఫిడే ఛాంపియన్షిప్లో. ఓపెన్ టోర్నమెంట్, ఉమెన్ టోర్నమెంట్స్ మనమే కంప్లీట్గా గెలవటమే కాకుండా భారతదేశం టీమ్ ఛాంపియన్షిప్ విన్ అవడంతో పాటు ఇండివిజువల్గా కూడా 4 మెడల్స్, ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ వచ్చాయంట. ముఖ్యంగా ఈసారి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు గుకేష్ దొమ్మరాజు, ప్రజ్ఞానంద మనందరూ తెలుసు, అర్జున్ ఎరగేసి తను వరంగల్ నుంచేనంట. తర్వాత ఉమెన్ ఈవెంట్లో హారికా ద్రోణవల్లి, వైశాలి రమేష్ బాబు, దివ్యా దేశ్ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్దేవ్ వీళ్ళందరూ కూడా ఉమెన్ కాంపిటీషన్లో గోల్డ్ గెలిచారంటే యాజ్ అ టీమ్. సో ఇండియా సెలబ్రేషన్ టైం, ఇండియన్ చెస్కి చాలా హోప్ ఉందని కూడా అంటున్నారు. దీంతో పాటు గుకేష్ దొమ్మరాజుకి, అర్జున్ ఎరగేసి, దివ్యా దేశ్ముఖ్, వంటికా అగర్వాల్కి ఇండివిజువల్గా గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయంట. సో ఫిడే చెస్ ఛాంపియన్షిప్, చెస్ ఒలింపియాడ్లో మన దేశం అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అందరూ మన దేశాన్ని కొనియాడుతున్నారు. ఇండియా చెస్లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ నేషన్ అని కూడా అంటున్నారు. మనందరికీ తెలుసు మన దేశంలో ఒకప్పుడు చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్. సరదాగా విశ్వనాథ్ ఆనంద్ చిల్డ్రన్ అని భారతదేశంలో 4 అంటారు. ప్రజ్ఞానంద, గుకేష్, అర్జున్ ఎరగైసి, వైశాలి రమేష్ బాబు వీళ్ళందరూ కూడా ఈ 45th ఫిడే ఛాంపియన్షిప్లో వాళ్ళ సత్తా చాటుకున్నారు. 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్ సందర్భంగా హామిల్టన్ రస్సెల్ కప్ అంటే ఓపెన్ అందరికీ ఇచ్చేది, రెండోది వీరా మంచెక్ కప్ ఉమెన్కి ఇచ్చేది, తర్వాత గ్యాప్రిండా స్లివీ కప్ ఇది మిక్స్డ్ మెన్ అండ్ ఉమెన్ ఉంటారు. వీటన్నిటిలో కూడా ఇండియా చక్కటి పర్ఫార్మెన్స్ చూపించింది. ఈ కప్స్ అన్ని కూడా ఇండియా గెలిచింది. ప్రపంచ చెస్ చరిత్రలో ఇండియా ఒక రికార్డు స్థాపించిందని చెప్పొచ్చు. భవిష్యత్తులో మనం ఇంకా కొంత జ్ఞానం సంపాదిస్తే అద్భుతంగా మనం రాణించగలం. వీళ్ళందరూ రాణించడానికి ఎక్కడో వరంగల్లో ఉన్న అబ్బాయి లేదా ఎక్కడో మహారాష్ట్రలో, నాసిక్లోనో, పూణేలో ఉన్న అబ్బాయి ఎలా చెస్ ఆడగలుగుతున్నారు? కొంతవరకు ట్రైనింగ్ అనేది ఇంటర్నెట్ ద్వారా, ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతుంది. ఫారెన్ కోచెస్ కూడా వీళ్ళకి అక్కడి నుంచి కూడా హెల్ప్ చేస్తున్నారు. భారతదేశంలో టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉన్న పిల్లలు కూడా, ఉదాహరణకి దివ్యా దేశ్ముఖ్ నాగ్పూర్ నుంచి, అర్జున్ ఎరగేసి వరంగల్ నుంచి, ఇక్కడ కూర్చుని వాళ్ళు ఛాంపియన్స్ ఎలా అవుతున్నారు? దానికి ప్రధానమైన కారణం ప్రజ్ఞానందకి రష్యాకి చెందిన పీటర్ స్వైడ్లర్ నుంచి కోచింగ్ దొరికింది. అదేవిధంగా గుకేష్కి పోలాండ్కి చెందిన గ్రెగోరియస్ గజస్విక్కి నుంచి, అంటే ఆన్లైన్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే దేశాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ట్రైనింగ్ అనేది చాలా ఈజీగా ఆన్లైన్లో ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ దొరుకుతుందన్నమాట. ఇది ఒక ప్రధానమైన కారణం. అంటే ఎవరైనా వరంగల్లో కూర్చున్నా, నాగ్పూర్లో కూర్చున్నా వరల్డ్ చెస్ ఛాంపియన్ అవ్వచ్చు అనమాట.